హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే చాలా మంచి టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతిరోజు కూడా మనం వంటకు ఆనియన్స్ అనేవి యూజ్ చేస్తూనే ఉంటాం కాబట్టి 1-2 కేజీలు అనేవి మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి ఉల్లిపాయలు అనేవి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి. ఇలా ఎన్ని రోజులైనా కూడాను ఆనియన్స్ అనేవి కుళ్ళిపోకుండా పాడైపోకుండా ఉండాలంటే ఒక మంచి న్యాచురల్ టిప్ అయితే తెలుసుకుందామండి. సో నేనైతే ఇలా 1-2 కేజీలు తెచ్చుకుంటూ ఉంటాను, కానీ చాలామంది అయితే ఒక 5 కేజీలు 6 కేజీలు అనేది తెచ్చి స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్క ఉల్లిపాయ కుళ్ళినా కూడా మిగతా ఉల్లిపాయలన్నీ పాడైపోతాయండి. అలాంటప్పుడు ఏమీ లేదండి, ఇటువంటి కొబ్బరి అనేది మనం తీసేసిన తర్వాత కొబ్బరి చిప్పలు పడేస్తూ ఉంటాం కదా, వేస్ట్ అని. సో ఇలా 1 కానీ 2 కానీ కొబ్బరి చిప్పల్ని మనం ఆనియన్స్ ఎక్కడైతే స్టోర్ చేసుకుంటామో అక్కడే ఇలా ఒక చెప్ప పెట్టి వదిలేసామనుకోండి, సో మనకి ఏంటంటే పురుగు పట్టదు. అలాగే ఆనియన్స్ అనేవి కుళ్ళిపోకుండా పాడైపోకుండా ఉంటాయండి. లేదు మీకు ఇలా డైరెక్ట్గా చెప్పలు పెట్టడానికి ప్లేస్ లేదు, ఇష్టం లేదన్నట్లయితే చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఆనియన్స్లో వేసుకున్న సో మనకు ఆనియన్స్ కానీ పొటాటోస్ లాంటివి గట్టను కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతిరోజు మనం వంట చేసేటప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి లేదంటే వెల్లుల్లి ఇటువంటి మూటికలని తీసేసి పారేస్తూ ఉంటామండి. వీటి వల్ల మన ఇంట్లో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే మీరు జన్మలో దీన్ని పడేరన్నమాట. సో దీనికోసం నేను ఎక్కడైతే పచ్చిమిర్చి మూటికలు, ఆనియన్స్ మూటికలు, అలాగే వెల్లుల్లి మీద తొక్కు పొట్టు అనేది ఉంటుంది కదండి, దాన్ని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని గ్లాసున్నర వరకు కూడా వాటర్ని వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా పసుపుని వేసుకొని దీన్ని వీలుంటే ఒక అరగంట గంట పక్కన పెట్టేయండి. లేదు మీకు టైం లేదు అనుకున్నట్లయితే స్టవ్ మీద పెట్టేసుకొని 1-2 నిమిషాలు కొంచెం వేడి చేసుకున్నాం అనుకోండి, సో అందులో నుండి ఘాట్ అంతా కూడా మనకు వాటర్లో కలుస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరికి కూడా మల్టీపర్పస్గా అయితే ఈ వాటర్ అనేది యూజ్ అవుతుంది. అలాగే ఇందులో ఉండే పిప్ అనేది మీకు పడేయడం ఇష్టం లేకపోతే గులాబీ మొక్కలు గట్ట ఉంటాయి కదండి, పురుగు పడుతూ ఉంటాయి. ఇలా మొత్తం తీసిన పిప్పు మొత్తం కూడా పడేసుకోవచ్చు. ఆ తరువాత ఈ విధంగా మనం వాటర్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని ఏదైనా వాటర్ బాటిల్లో కానీ స్ప్రే బాటిల్లో కానీ వేసేసుకొని చక్కగా ఇలా మనకి గుమ్మాలు ఒక్కొక్కసారి పుచ్చిపోతూ చెదలు పట్టేస్తూ ఉంటాయి కదండి, అలాంటి దగ్గర చెదలు పట్టే దగ్గర లేదంటే చీమలు పురుగులు అనేవి ఇంట్లో ఎగురుతూ ఉంటాయి కదా, ఇలా గుమ్మాల దగ్గర కానీ డోర్స్ దగ్గర కిటికీల దగ్గర అనేవి మనం ఈ వాటర్ని డైలీ కూడా వంట చేసేసిన తర్వాత స్ప్రే చేయడం వల్ల ఇంట్లోకి పురుగులు, ఈగలు, దోమలు ఇటువంటివన్నీ కూడా ఏమీ రాకుండా ఉంటాయండి. చాలా చాలా న్యాచురల్. అలాగే మన ఇంట్లో ఉన్న మొక్కల మీద కూడా పురుగు పట్టేసి దోమలు అనేవి ఉంటూ ఉంటాయి కదా, అవన్నీ కూడా పోతాయి. మొక్కల మీద మస్ట్ అండ్ షుడ్ ఈ విధంగా స్ప్రే చేసుకోవచ్చండి. అలాగే కిటికీలు, డోర్స్ దగ్గర గట్టను, ఈ విధంగా విండోస్ దగ్గర గట్టను ఈ వాటర్ని స్ప్రే చేసామంటే ఇల్లంతా పరిశుభ్రంగా నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి రాదు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దామండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్ చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఏంటంటే మనం ప్రతిరోజు కూడాను కూరగాయలు కట్ చేసుకునే నైఫ్లు కానీ లేదంటే చిన్న చిన్న ఇటువంటి సిజర్స్ అనేవి మనం వాడకపోయినా వాటి షార్ప్నెస్ అనేది పోతూ ఉంటుందండి. అలాంటప్పుడు మనం ఏమైనా కట్ చేయాలనుకునేటప్పుడు అవి సరిగ్గా తెగవు, చాలా చిరాకు వచ్చేస్తుంది. మాటికి మనం మార్కెట్కి తీసుకుని వెళ్ళి వీటిని షార్ప్ చేయలేము. షార్ప్ చేసేవారు కూడాను అంతగా దొరకరండి. అలాంటప్పుడు ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా ఎలా షార్ప్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఏమీ లేదు, మనం గిన్నెలు తోముకునేటువంటి స్క్రబ్లు అనేవి ఉంటాయి కదండి, ఐరన్ స్క్రబ్స్. దానికి జస్ట్ ఈ విధంగా వారానికి 1-2 సార్లు సో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కట్ చేస్తున్నట్లు ఈ విధంగా రఫ్ చేసామనుకోండి, ఐరన్ స్క్రబ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి సో మనకి ఏంటంటే చక్కగా పదును పడుతూ ఉంటాయండి. ప్రతిరోజు మన కూరగాయలకి కోసే నైఫ్లు కానీ సిజర్స్ కానీ ఇటువంటివన్నీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుందండి. నేను ఇంట్లోనే ఎప్పుడు కూడా ఇటువంటి నైఫ్స్ కానీ లేదంటే సిజర్స్ కానీ ఇదే విధంగా షార్ప్ చేసుకుంటూ ఉంటానండి. కత్తి అనేది ఎంత పొదునెక్కింది అనేది కూడా వీడియోలో మీరు క్లియర్గా చూస్తున్నారు కదా. ఒక్కసారి ఇంట్లో ఉండే వాటన్నిటిని కూడా ఈ విధంగా క్లీన్ చేసి చూడండి, మురికి దాని మీద ఉండే జంగు లాంటిది అంతా పోతుంది. అలాగే మనకి ఏంటంటే కత్తులు కానీ లేదంటే ఇటువంటి నైఫ్స్ లాంటివి కానీ సిజర్స్ లాంటివి గట్టను పొదును అనేది ఉంటూనే ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఫోర్త్ టిప్ని అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనము ప్రతిరోజు కూడా నీళ్ళు అనేది చీపురుతో క్లీన్ చేసేస్తూ ఉంటాం, కానీ మనం తల దూకునేటప్పుడు హెయిర్ అనేది ఏదో ఒక మూలలో ఉండిపోతూ మనం ఎక్కడున్నా కూడా ఒక్కొక్కసారి అది ఎగిరి చిరాకు తెప్పిస్తూ ఉంటుంది కదా. ఇలా మూలను హెయిర్ అయినా చిన్న చిన్న డస్ట్ అయినా సింపుల్గా లాగేయడం కోసం ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము. ఇల్లు తుడుచుకునే చీపురు అనేది తీసేసుకొని ఇటువంటి టేప్ అనేది ఉంటుంది కదండి, సో ఈ టేప్ అయినా పర్లేదు, మీకు నచ్చిన ఏదైనా టేప్ అయినా కూడా గమ్ అనేది పైవైపు ఉండేటట్టు సో వీడియోలో నేను ఎలా అయితే అంటిస్తున్నానో సో ఆ విధంగా మీరు అంటించి పెట్టుకొని సో మనకి ఇరుకిరుక్కుల్లోని హెయిర్ కానీ చిన్న చిన్న డస్ట్ కానీ ఉంటుంది కదా, దాన్ని ప్రాపర్గా క్లీన్ చేయలేనప్పుడు ఈ విధంగా మనం గమ్ అనేది అంటించాం కదండి చీపురుకి,
దీంతో క్లీన్ చేయడం వల్ల ఆ గమ్ముకి చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్, హెయిర్ లాంటివంతా కూడా పోతుంది. ఇరికిరికిల్లో చాలా చాలా నీట్గా శుభ్రంగా ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమంది క్రియేటర్స్కి ఈ వీడియో అనేది సజెస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి. చూసారు కదండి, మీకైతే నేను కొన్నిట్ల కింద అయితే క్లీన్ చేసి అయితే చూపిస్తున్నాను. దీనికి మనకి ఎంత డస్ట్ ఉంటుంది అనేది చివరిలో మీకే తెలుస్తుంది. చాలా వరకు కూడా మనకైతే ఇక్కడ హెయిర్ కానీ, లేదంటే ఇంట్లోనే చిన్న చిన్న పోగులు లాంటివి బట్టలు కానీ, లేదంటే కాలు పట్టాలు కానీ ఎగురుతూ ఉంటాయి కదండి. సో అటువంటి పోగులు, లేదంటే హెయిర్, చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అనేవి ఇలా సింపుల్గా మనం క్లీన్ చేసుకున్నామంటే ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సో ఇంకా 5వ టిప్ అయితే చూద్దామండి. సో నార్మల్గా ఈవినింగ్ అయ్యేసరికి ఇంట్లోకి దోమలు అనేవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి. చాలా మందికి ఇంకా ఎక్కువగా ఉంటూ ఉంటాయండి. అలాంటప్పుడు ఎటువంటి ఆల్అవుట్స్ కానీ, గుడ్ నైట్స్ కానీ వాడకుండా న్యాచురల్ పద్ధతిలో ఇంట్లోకి దోమలు, పురుగులు రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక అట్ల రేకును కానీ, లేదంటే ప్యాన్ కానీ తీసుకుని కొంచెం కాటన్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పలచగా పర్చేసుకున్న తర్వాత కొంచెము వాము, అలాగే 2-3 లవంగాలను కచ్చబెచ్చగా దంచిన, లేదంటే ఈ విధంగా పీసెస్ చేసి వేసినా కూడా సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా మీరు ఇంకా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలాగే ఇందులోన ఒక చిటికెడు వరకు కూడా నేనైతే కొంచెం పసుపునైతే వేస్తున్నానండి. ఆ తర్వాత మీకు వీలున్నట్లయితే, ఇంట్లో దొరికినట్లయితే కొంచెం వేప నూనె 1/2 టీ స్పూన్ కానీ, లేదంటే 1 టీ స్పూన్ కానీ వేసుకొని, లేదంటే కుకింగ్ ఆయిల్లోనే వేసేసుకొని, వీడియోలో చూపిస్తున్నాము మొత్తం కాటన్ని బయటికి మనం వేసినవి ఊడిపోకుండా ఇలా మొత్తం కూడాను పెట్టేసుకొని, దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకొని 2 వైపులా కూడాను 1-2 నిమిషాలు దాని నుండి ఘాటు అంతా మన ఇల్లు అంతా కూడా స్ప్రెడ్ అయినంత వరకు కూడా వేడి చేస్తూనే ఉండాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఈ విధంగా స్టవ్ అనేది వెలిగించేసుకున్న తర్వాత ఆవిరి అనేది స్టార్టింగ్లో మనకి పోకుండా ఉండాలంటే ఈ విధంగా ఏదైనా బౌల్ కానీ, లేదంటే ఒక గ్లాసును కానీ పెట్టేసుకున్నాం అనుకోండి. సో మనకి దీని నుండి వచ్చే ఘాటు అరోమా వల్ల మన ఇంట్లో ఉన్న దోమలు, పురుగులు లాంటివి పోతాయండి. అలాగే ఇంట్లో ఇంక ముఖ్యంగా మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుందండి. లవంగాల వల్ల అంత బాగా వర్కౌట్ అవుతుంది. ఆల్అవుట్, గుడ్ నైట్లో వాడవలసిన అవసరం లేదు. ఎవరైతే ఇంట్లోన చిన్న చిన్న దోమలు, పురుగులతో ఇబ్బంది పడుతున్నారు అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి. కొంచెం కొంచెం వేడి చేసుకుంటూ కాటన్ను మాడినంత వరకు, మనకు ఆ పొగ అనేది ఇంట్లోకి స్ప్రెడ్ అయినంత వరకు ఈ విధంగా తిప్పుకుంటూ గ్లాస్ అనేది మూత పెట్టుకుంటూ ఉండాలండి. ఇంట్లోకి దోమలు అనేవి చాలా ఎక్కువగా వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉన్నారనుకోండి, వాళ్ళు కుడుతూ ఉంటారు, జ్వరాలు వచ్చేస్తూ ఉంటాయి, మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇలా సింపుల్గా ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలంటే సాయంకాలం పూట న్యాచురల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోకి దోమలు, పురుగులు, నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా చక్కగా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా మనం కాటన్ని 2 వైపులా కూడాను ఈ విధంగా వేడి చేస్తూ ఆ పొగ అంతా కూడా మన ఇంట్లోకి స్ప్రెడ్ అయినట్టు చేసామనుకోండి, ఇంట్లో నుండి దోమలు అనేవి బయటకు పోతాయి. ఒక్కొక్కసారి మన ఇంట్లోన బ్యాడ్ స్మెల్ లాంటిది, లేదంటే ముక్కు స్మెల్ అనేది లాంటిది గట్టా వస్తుంది కదా. సో అటువంటివి కూడా క్లియర్ అయిపోతాయండి. ఈవినింగ్ టైంలో ఈ విధంగా ఒక్కసారి కొంచెం వాము, లవంగాలు, ఆయిల్ వేసి వేడి చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ యూజ్ అయ్యాను అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.